హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇడ్లీ పిండి అట్ల పిండి అయితే పడుతున్నానండి. ఎందుకు పడుతున్నాను, ఇంతంత పిండిలో ఏంటనేది చెప్తాను. ఫస్ట్ అయితే పొట్టు మినపప్పు అండి. పొట్టు మినపప్పు నానబెట్టాను ఒక అర కేజీ. అలాగే మినపగుళ్ళు అండి, మినపగుళ్ళు కూడా ఒక అర కేజీ అయితే నానబెట్టాను. ఈ శనగలు అయితే పొద్దున్న ప్రవీణ్ బియ్యంలో వంపేసాడు అన్నాను కదా, ఆ శనగలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా అడుగుతున్నారండి, వాళ్ళు తింటారులే అని చెప్పి నానబెట్టాను. అలాగే అట్ల పిండికి బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఇవి రేషన్ బియ్యమే నానబెట్టాను. ఇంకా ఈ శనగలు అయితే కడిగి పిల్లలకి ఉడకబెట్టేశానండి. తాలింపు వేస్తున్నాను వాళ్ళకి. ఇంక ఇలా బియ్యం పప్పులు ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. నాకైతే ఏ పనైనా చేయడానికి బద్ధకమేనండి, కానీ ఆ పని మొదలు పెట్టానంటే చాలా నీట్గా మంచిగా అయితే పూర్తి చేసుకుంటాను. పని చేయనంతసేపేనండి. ఇదైతే ఇడ్లీలకి రవ్వ కూడా నానబెట్టుకున్నానండి. నానబెట్టి శుభ్రంగా కడిగి పిండి అయితే ఒక బేషనీకి వేసుకున్నానండి. ఇడ్లీ రవ్వ గట్టిగా పిండేసి రవ్వనైతే ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఈ పప్పులు గ్రైండర్లో పట్టేసుకుంటున్నానండి. నేనైతే ఈ వీడియోస్ పెట్టడానికి నాకు కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి, అందుకే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. మా ఇల్లు ఎవ్వరూ లేనప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు అస్సలు నీట్గా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎప్పుడు నీట్గా ఉండదు, వీళ్ళు ఎప్పుడు శుభ్రం చేసుకోరు అన్నట్టే ఉంటుందండి. ఎందుకంటే మేము శుభ్రం చేసుకున్నప్పుడు ఎవ్వరూ రారు. ఇల్లు నీట్గా లేనప్పుడే ఎవరైనా వస్తారండి. ఇంకా వాళ్ళైతే వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటుంది వీళ్ళు ఇల్లు అని అయితే అనుకుంటారు. ఈ ఇడ్లీ పిండి కోసం చెప్పకుండా మీకు ఈ సోదంతా చెప్తున్నాను కదా. ఇడ్లీ పిండి నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను ఇడ్లీ పిండి ఇంట్లో ఇలా పట్టి బయట అమ్ముతున్నాను అనమాట. నాకు ఎవరైనా ఆర్డర్ చెప్పినప్పుడు ఇలా పిండి పట్టి వాళ్ళకి పార్సిల్ చేసి అయితే ఇస్తాను. అలాగే నాకు 4 పార్సిల్కి ఆర్డర్ వచ్చిందండి. అట్ల పిండి ఇడ్లీ పిండి పట్టాను. అలాగే కొన్ని ప్యాకెట్లు ఎక్కువ చేస్తే బయట కూడా ఇవ్వచ్చని చేశానండి. మా ప్రవీణ్ గారు ఇలా పార్సిల్ చేసి ఇస్తే వాళ్ళకి ఇచ్చేసి అయితే వస్తాడండి. అయితే ఈ కవర్లన్నీ ప్యాక్ చేశాను. రమ్య అయితే వాటి మీద ఇడ్లీ పిండి అట్ల పిండి మారిపోతాయని అలా వేశాడు. ఈ పిండి అయితే ఇంట్లోకండి.